my life like a star. I'm gonna fly up far. ఈ రోజు మన షోకి రాబోతున్న గెస్ట్ ఎవరంటే తన వైవిధ్యమైన నటనతో మన తెలుగు సినిమాలో ఎన్నో విజయాల్ని అందుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ వైవిజయ గారు. నువ్వు ఎలా ఉన్నావు? మీరు చెప్పాలి ఎలా ఉన్నాను. క్లియోపాట్రా లాగా ఉన్నావు. అంటే ఆ సబ్జెక్ట్ తెలీదా? మాది యాక్చువల్గా కడప. కడప బాంబు విజయ్ అమ్మ. మీరు మా ఇంట్లో కూడా కడప బాంబులు ఉంటాయి అటికి మీద. అమ్మ మీకు వెంకటేష్ గారితో బాండింగ్ ఎలా ఉంది? చాలా కామెడీ. మీరు అనండి అమ్మ ఒక్కసారి వెంకీ ఆసనం. అమ్మ F2లో ఒక డైలాగ్ చెప్పండి అమ్మ. ఫ్రెష్ అంటే ఫ్రెష్. అప్పట్లాగా నువ్వు ఫ్రెష్గా ఉన్నావా ఏంటి? ఫ్రెష్గా ఉన్నావా ఏంటి? ఎంత ఇస్తారు ఏంటి? ఎంతుంటే అంత, ఎంతుంటే అంత. కొంతమంది మనీ విషయంలో కొన్ని ఎక్కువ ఖర్చు పెట్టడం అది చాలా తప్పది. మనకు సేవింగ్స్ ఉండాలి. దీనికి ఒక కారణం కూడా విజయశాంతి. అక్క మనం ఇలాగే ఎన్ని సంవత్సరాలు చేస్తాం సినిమాలు, మనకు అని ఏదన్నా ఉండాలి కదక్క ఇన్కమ్. నాకు 50,000 ఉంటే చాలక్క. ఎందుకంటే పాత ఆర్టిస్టుల గురించి కొంతమంది ఆర్టిస్టులు దాన ధర్మాలు చేసి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నదే. చాలా మంది షార్ట్ టైంలోనే నేను మంచి సక్సెస్ చూడాలి, మంచి రేంజ్కి వెళ్ళాలి అని చాలా మంది. నేనేమంటానంటే మన ఎఫర్ట్స్, మన టాలెంట్స్ ఎంత ఉన్నా ఆవగించంతన్నా అదృష్టం ఉండాలి. మీకు ఈ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారంటే ఎవరు? జయమాలిని, నళిని, సత్యప్రియ గెట్ టుగెదర్ పార్టీస్ చేసుకుంటూ ఉంటాం. పార్టీస్లో ఏమైనా ఉంటాయమ్మా? కేక్ విత్ వైన్. తీయగా ఉంటుంది కానీ తలనొప్పి వస్తుంది. ఇంత తాగినా హెడ్ఏక్ రాలేనివి చాలా వచ్చాయి ఇప్పుడు. మంచి అలవాట్లు ఏవి లేవు నాకు కూడా లేవమ్మా మంచి అలవాటు. ఏది కూడా లేదా? రెడ్ వైన్ తాగితే హెడ్ఏక్ వస్తుందని మానేసా. ఇంకా ఏవో ఉన్నాయి కదా, అది తెలియకుండా ఎలాగా. ఫారెన్కి వెళ్ళినప్పుడంతా ఒకరికి 2 బాటిల్స్ అలౌడ్. ఎప్పుడు వెళ్తారమ్మా నెక్స్ట్ ఫారెన్ మీరు? నీకు అలవాట్లేదు కదా. బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ గారిని చూడగానే మీకు ఏమనిపించింది అసలు? అమ్మాయి నవ్వు అంటే నాకు ఇష్టం. అన్నపూర్ణం గారు ఎలా నవ్వుతారు? అన్నప్పుడు చక్కగా ఎలా మాట్లాడు. 3:30కి 4కు మెలకు వస్తే మెడిటేషన్ చెయ్యి. ఫస్ట్ మనకు శత్రువులే డబ్బులు ఇవ్వాల్సినోడు ఇవ్వలేదు. మేనేజర్కి ఫోన్ చేయాలి. ఇప్పుడున్న జనరేషన్ వేసుకునే బట్టల మీద మీ ఒపీనియన్ ఏంటి? అప్పుడప్పుడు నీ బట్టలు కొంచెం అప్పుడు మీరు ఏంటంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కరికి ఇంపార్టెన్స్ ఉండేది. డెఫినెట్గా. ఇప్పుడు అది లేదు. మీకు ఎలా అనిపిస్తుందమ్మా? అసలు ఇప్పుడు వచ్చే క్యారెక్టర్స్ చేయకూడదు. ఓన్లీ డబ్బు కోసం ఇమేజ్ ఏముంది అని అనుకుంటే గిరిజా గారు కలకత్తాకి తన సొంత ఖర్చుతో ఫ్రెండ్స్ అంతా తీసుకొని, ఆర్టిస్టులను తీసుకొని అక్కడ దేవి పూజకు అటెండ్ అయ్యి చెన్నైకి తీసుకొని వచ్చేవాళ్ళంట. అంత మంచి నటి, అంత పెద్ద నటి 100 రూపాయలు అడిగేవాళ్ళు. కాకపోతే 50 వాళ్ళ అమ్మ వచ్చేది చీర లేదన్నా ఉంటే ఇవ్వండి అని. దాన ధర్మాలు చేసిన కొంతమంది ఆర్టిస్టులు డెత్ మూమెంట్లో కూడా ఏమీ లేకుండా చనిపోయారు. కిసిక్ టాక్స్ ప్రతి శనివారం రాత్రి 7 గంటలకి మన బిగ్ టీవీలో.